మీ ఇంట్లో గోంగూర శనగపప్పు కర్రీ చేస్తారా? మా ఇంట్లో చేసుకుంటాము. పుల్ల పుల్లగా టేస్ట్ అయితే సూపర్ ఉంటది. మీకు కూడా చూపిస్తారండి. ఫస్ట్ కొంచెం వాటర్ పోసుకొని నీట్ గా వాష్ చేసుకున్న గోంగూర మొత్తం వేసేసుకుందాం. 2 నిమిషాల్లో గోంగూర ఇలా మెత్తబడుతుంది. ఇప్పుడైతే ఇందులో కొంచెం చింతపండు, కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, అలానే కొన్ని టొమాటో ముక్కలు వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుందాము. ఈ ముక్కలను అయితే కొంచెం సేపు మెత్తబడనివ్వాలి. ఒక గంట ముందు మనం పచ్చిశనగపప్పు నానబెట్టుకొని పెట్టుకోవాలి. టొమాటో ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత వీటిని వేసేసుకోవాలి. ఎప్పుడు తినని వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. మన ఆంధ్ర వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి గోంగూర అంటే కొంచెం అభిమానం ఎక్కువ కదా. ఇంకా మంచిగా మిక్స్ చేసేసుకుని ఇందులో అయితే కొంచెం వాటర్ పోసుకుందాము. ఉడుకు పట్టిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసేసుకుందాము. మంచిగా మిక్స్ చేసేద్దాము. గోంగూర మీద నురుగొస్తుంది ఏంటి అనుకోకండి. అది కొంచెం సేపటి తర్వాత పోతుంది. ఇలా మంచిగా ఉడకబెట్టేసుకుంటే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడైతే ఇందులో తాలింపు వేసుకున్నాము. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు, అలానే కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొంచెం జీలకర్ర, దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, 4 ఎండుమిర్చి అన్ని వేసుకుని మంచిగా తాలింపు వేసేసుకోవడమే. ఇంకేముంది, ముద్దకి నోట్లో బ్లాస్టే.